మానవ జన్మ ప్రసాదించిన పరమేశ్వరునికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన గురువులకి, వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అలాగే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ సిబ్బందికి, మరియు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈ పేరెంట్ టీచర్ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో మానవ జన్మ ప్రసాదించిన పరమేశ్వరునికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన గురువులకి, వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అలాగే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి సర్వశిక్ష అభియాన్ సిబ్బందికి, మరియు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈ పేరెంట్ టీచర్ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలు చదువుతున్న పాఠశాలల్లో వచ్చాయి. నీకు నీ పేరు చెప్పు. శ్రావణి. ఎక్కడ? ఎవరు? మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి? 100 వచ్చాయి. మరి మ్యాథ్స్లో 100 వచ్చిన దానికి నువ్వు 550 అబౌవ్ రావాలి కదా, ఎందుకు తక్కువ వచ్చాయి? నా ఎక్స్పెక్టేషన్ కూడా 580 ఉండేది సార్. నేను 100% పెట్టాను, బట్ ఎక్కడో మిస్ అయ్యాను. మిస్టేక్ చేయడం వల్ల మ్యాథ్స్ టీచర్ మీరే ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? నీ పేరు చెప్పు. శ్రావణి. ఎక్కడ? ఎవరు? మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి? 100 వచ్చాయి. మరి మ్యాథ్స్లో 100 వచ్చిన దానికి నువ్వు 550 అబౌవ్ రావాలి కదా, ఎందుకు తక్కువ వచ్చాయి? నా ఎక్స్పెక్టేషన్ కూడా 580 ఉండేది సార్. నేను 100% పెట్టాను, బట్ ఎక్కడో మిస్ అయ్యాను. మిస్టేక్ చేయడం వల్ల మ్యాథ్స్ టీచర్ మీరే